గుంటూరు జిల్లాలో వైసీపీ అభ్యర్థుల మార్పులు చేర్పుల తతంగం కొనసాగుతూనే ఉంది. మార్చిన ఇన్ఛార్జినే మళ్లీ మార్చేస్తున్నారు జగన్. ఒకరి కోసం ఇంకొకరి నియోజకవర్గం మారిపోతుంది. ఇన్ఛార్జిగా ప్రకటించిన టికెట్ గ్యారంటీ లేకపోవడంతో చివరికి తమ క్యాండిడేట్ ఎవరవుతారో అంతుపట్టకుండా తయారైంది వైసీపీ శ్రేణులకి. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో అదే తతంగం నడుస్తుంది. ఆ క్రమంలో చిలకలూరిపేటలో కూడా తిరిగి ఇన్ఛార్జ్ చేంజ్ అవుతారన్న ప్రచారం గట్టిగానే జరుగుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతానికి చెందిన చిలకలూరిపేటలో మొదటగా అభ్యర్థిని మార్చింది అధికార వైసీపీ. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి విడదల రజని పోటీ చేస్తారని అందరూ భావించినప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి సర్వే లెక్కలతో ఆమె అక్కడ గెలవలేరని భావించారు. దాంతో రజని చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమానికి మారాల్సి వచ్చింది. చిలకలూరిపేట తర్వాత ఇన్ఛార్జిని మార్చిన మంగళగిరిలో ఇప్పటికే 2 సార్లు అభ్యర్థి మారిపోయారు. గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్లో సైతం కొత్త ఇన్ఛార్జీలు వస్తూనే ఉన్నారు. ముందు సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కొడుకుని గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు జగన్. ఆయన పోటీకి ఇష్టపడకపోవడంతో తిరిగి ఉమారెడ్డి అల్లుడు పొన్నూరు ఎమ్మెల్యే రోసేయిని గుంటూరు ఎంపీ అభ్యర్థిగా షిఫ్ట్ చేశారు. పొన్నూరు నియోజకవర్గంలో కూడా ఎవరో ఊహించని నూతన అభ్యర్థి అంబటి మురళికి అవకాశం కల్పించారు. అంబటి మురళి సత్తెనపల్లి ఎమ్మెల్యే మంత్రి అంబటి రాంబాబు సోదరుడవడం గమనార్హం. ఇక నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు కృష్ణదేవరాయల్ని గుంటూరు షిఫ్ట్ అవ్వమనడంతో ఆయన ఏకంగా పార్టీనే మార్చేశారు. ఆయన నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. అక్కడ అప్పుడే ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టారు. తాను టీడీపీ ఎంపీగా గెలవడంతో పాటు నరసరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో 25 ఏళ్ల నుంచి గెలవని టీడీపీని గెలిపిస్తానని అంటున్నారు. 25 సంవత్సరాల తర్వాత 2024 ఎలక్షన్లో తెలుగుదేశం జెండా ఇక్కడ ఎగరబోతా ఉంది. ఎందుకు ఎలా చెప్తారు అని మీరు ప్రశ్నించవచ్చు. నేనేదో ఊరినే మాట చెప్పి దానికి వివరణ ఇవ్వకుండా వదలను. కేవలం ఏదో డైలాగ్ చెప్పి చప్పట్లు కొట్టారంటే అయ్యే పరిస్థితి కాదు. దానికి వివరణ కూడా ఎందుకు ఎగరబోతా ఉంది అనే దానికి కూడా మీకు 3 కారణాలు మీకు ఇవ్వబోతా ఉన్నా. మొదటిది, ఇక్కడ ఎప్పుడూ లేని విధంగా ఈసారి బీసీ క్యాండిడేట్ని 2వ రిపీట్ చేస్తా ఉన్నాం. ఇదివరకు ఏదైతే ఉందో ఒక గీత, ఇటు నుంచి అటు రాము, అటు నుంచి ఇటు రాము, ఎవరో గీశారు. ఆ గీతలోనే ఈ 40 సంవత్సరాలు నరసరావుపేట రాజకీయం అంతా జరిగిపోయింది. ఈసారి ఆ గీతని అరవిందరావు పూర్తిగా సిట్టింగ్ ఎంపీనే ప్రత్యర్థిగా మారడంతో నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు జిల్లా నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చింది వైసీపీకి. ఈ మార్పులు చేర్పుల క్రమంలో చిలకలూరుపేట వైసీపీ ఇన్ఛార్జ్ కూడా మారిపోతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం పేట వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న రాజేష్ నాయుడు ప్రజల్లో గట్టిగా తిరుగుతున్నప్పటికీ ఆయన విషయంలో జగన్ ఎక్కడో అసంతృప్తిగా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. రాజేష్ నాయుడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని వైసీపీ పెద్దల దృష్టికి వెళ్లిందట. ప్రస్తుత ఎన్నికలు అన్ని పార్టీలకి కీలకంగా మారడంతో అన్ని విధాలా బలమైన అభ్యర్థులనే బరిలోకి దించాలని అన్ని పక్షాలు భావిస్తున్నాయి. ఆ క్రమంలో రాజేష్ నాయుడిని మారుస్తారని, సత్తెనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే అంబటి రాంబాబుని చిలకలూరిపేటకు మార్చాలని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. చిలకలూరిపేట అభ్యర్థి అయిన రాజేష్ నాయుడిపై పాజిటివ్ ఉన్నా లేకపోయినా సత్తెనపల్లికి కొత్త ఇన్ఛార్జిపై ఇంకా క్లారిటీ రాలేదు. అక్కడ అంబటి రాంబాబుపై సొంత పార్టీలో ఉన్న వ్యతిరేకత కారణంగా ఖచ్చితంగా ఆయన్ని అక్కడి నుంచి తప్పిస్తారన్న ప్రచారం జరుగుతోంది. సీనియర్ అయిన అంబటిని అక్కడి నుంచి తప్పిస్తే చిలకలూరిపేటకు మారుస్తారన్న ప్రచారం మొదలైంది. ప్రస్తుతానికైతే పల్నాడు జిల్లాకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు తమ పని తాము చేసుకుంటున్నారు. ఇప్పటికే వైసీపీ ప్రకటించిన సీట్లలో ఉన్న ఇన్ఛార్జీలు తామే బరిలో ఉంటామన్న నమ్మకంతో ప్రచారం చేసుకుంటున్నారు.
ప్రకటించని సీట్లలో పాతవారు తమ భవిష్యత్తుపై ఏమీ చెప్పలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చిలకలూరుపేటపై వైసీపీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది.